అండ్ వైట్ బడిపంతుల సినిమా నుంచి ఈ బడిపంతులు కాన్సెప్ట్ మేజర్ కమర్షియల్ ఎలిమెంట్ గా మారింది. టీచర్ పాత్రలతో ఆడియన్స్ ని ఎమోషనల్ గా కనెక్ట్ చేయడంలో మన డైరెక్టర్లు కూడా చాలా ఇన్నోవేటివ్ గా ఆలోచిస్తున్నారు కూడా. గురు పూజోత్సవం సందర్భంగా వెండితెరపై గురూజీ కంటెంట్ మీద ఓ స్పెషల్ ఫోకస్. నన్ను ఇన్స్పైర్ చేసి నన్ను ముందుకు నడిపించిన టీచర్లందరికీ ఎప్పుడూ రుణపడే ఉంటా అంటూ ట్వీట్ చేశారు సూపర్ స్టార్ మహేష్ బాబు. కానీ నేర్చుకోవడం అనేది ఒక ఇన్ఫినిటివ్ ప్రాసెస్, బౌండరీస్ ఉండవన్నది మహేష్ నమ్మకం. అందుకే ఇప్పటికీ స్టూడెంట్గానే కంటిన్యూ అవుతున్నారు. రీసెంట్గా 2 సినిమాల్లో విద్యార్థి వేషం కట్టారు టాలీవుడ్ శ్రీమంతుడు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎర్లీ కెరీర్లోనే 2 సార్లు చాక్ పీస్ పట్టేశారు. బ్లాక్ బోర్డ్ ముందు నిలబడి ఫోజులిచ్చారు. గీత గోవిందంలో లెక్చరర్ గోవిందుగా కనిపించి స్టూడెంట్ గీత లవ్ స్టోరీలో పార్టిసిపెంట్ అయ్యారు. అంతకుముందు మెడికల్ కాలేజ్లో ప్రీతికి పాఠాలు చెప్పి పీకల్లోతు ప్రేమలో పడ్డారు అర్జున్ రెడ్డి. సీనియర్ హీరోల విషయానికొస్తే వాళ్ల టీచింగ్లో సీనియారిటీతో పాటు మంచి సిన్సియారిటీ కనిపిస్తుంది. మాస్టారు మంచి లెక్చర్ ఇచ్చారు అంటూ స్టూడెంట్స్ చేత సర్టిఫికెట్ ఇప్పించుకున్న మెగాస్టార్ చిరంజీవి ఇప్పుడు అంతకంటే పవర్ఫుల్ ఆచార్యగా మళ్లీ వస్తున్నారు. బాలయ్య అయితే తన స్టూడెంట్స్ జోలికొస్తే దబిడి దిబిడే అని సింహ మూవీలో వార్నింగ్ కూడా ఇచ్చారు. గోల్కొండ హై స్కూల్లో క్రికెట్ కోచ్గా సుమంత్, మిరపకాయ మూవీలో హిందీ మాస్టారుగా మాస్ మహారాజ్, ఇలా చాలా మంది స్టార్లు సార్లుగా మారి స్టూడెంట్స్తో మింగిలైన వాళ్లే. నన్ను డైరెక్ట్ చేసిన వాళ్లే నాకు గురుతుల్యులు. వాళ్లు నేర్పించింది వాళ్ల సినిమాతోనే మర్చిపోయేది కాదు, అది లైఫ్ టైం నాలెడ్జ్ అంటూ మెచ్యూర్డ్ మెసేజ్ ఇచ్చారు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. ఇంతకీ ఇండస్ట్రీలో గురూజీ అనే ట్యాగ్ లైన్ ఉన్న మాటల మాంత్రికుడు గురు శిష్యుల బంధం గురించి ఏం మాట్లాడతారు? గురువు శిష్యుడు ఇలాంటివన్నీ పెద్ద మాటలు. ఎందుకంటే గురువు అనేది చాలా పెద్ద మాట. ఇప్పుడు అంత నిజంగా నేర్పగలిగే స్థాయిన గురువులు ఎవరు లేరు. శిష్యులు ఉన్నారేమో కానీ నాకు తెలిసి గురువులు అయితే లేరు.